హలో అండి, అందరికీ నమస్కారం. పక్షులు గూళ్ళు ఎందుకు నిర్మించుకుంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏమనేది ఈ విషయాలు చూడకముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ. మరి దీని యొక్క పరిచయం చూస్తే పక్షులు ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన జీవులు. అవి తమ పిల్లలను రక్షించడానికి, గుడ్లు పెట్టడానికి మరియు సౌకర్యంగా జీవించడానికి గూళ్ళను నిర్మిస్తాయి. ప్రతి పక్షి తన శరీర నిర్మాణం, జీవన శైలి, నివాస వాతావరణం ప్రకారం గూడు నిర్మాణంలో ప్రత్యేకత చూపిస్తుంది. పక్షులు గూడు ఎందుకు కడుతుంది? పక్షులు గూళ్ళు కట్టడం వెనుక ప్రధాన కారణాలు: గుడ్లు పెట్టడానికి సురక్షిత స్థలం, పిల్లల పెంపకం కోసం వేడి రక్షణ కల్పించడం, శత్రువుల నుంచి అంటే పాము, మృగాలు, ఇతర పక్షులు రక్షణ పొందడం, వాతావరణం మార్పుల నుంచి ఆశ్రయం పొందడం కోసం. గూళ్ళ రకాలుగా చూస్తే మొట్టమొదటిగా చెట్టు కొమ్మలపై గూళ్ళు. ఉదాహరణకి కాకి, పావురం, మైనా. కొమ్మల పత్తి, గడ్డి, మట్టి వంటివి ఉపయోగిస్తాయి. సాధారణంగా గుండ్రంగా లేదా కప్పులా ఉంటాయి. రెండోదిగా చూస్తే నేలపై గూళ్ళు. కోయిల్, క్వియిల్, సిగ్గి, పిట్ట గడ్డి లేదా ఆకులతో నేలల్లో చిన్న గుంతలా తయారు చేస్తాయి. మూడోది రంధ్రాలలో గూళ్ళు. పిచ్చుక, వుడ్ పెక్కర్ చెట్ల రంధ్రాలలో లేదా గోడలలో రంధ్రాలు తవ్వి గూడు కడతాయి. నాలుగోది వేలాడే గూళ్ళు. బాయ పక్షి చెట్లపై వేలాడే బుట్ట ఆకారపు గూళ్ళు కడుతుంది. గడ్డి తీగలతో చక్కగా అల్లబడిన గూడు ఉంటుంది. ఐదవది చూస్తే బహిరంగ గూళ్ళు. ఉదాహరణకి కాకి, ఈగల్ పెద్ద చెట్టుపై లేదా కొండ చర్యలపై నిర్మిస్తాయి. ఆరవదిగా చూస్తే కొండలలో లేదా గుహలలో గూళ్ళు. ఉదాహరణకి పిట్ట, పావురాలు, గుడ్లగూబులు రాళ్ల మధ్య లేదా గుహలలో కడతాయి. చల్లని వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. గూడు నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలు. పక్షులు తమ చుట్టుపక్కల లభ్యమయ్యే పదార్థాలతో గూళ్ళు కడతాయి. ఉదాహరణకి గడ్డి, ఆకులు, కొమ్మలు లేదా మట్టి, జుట్టు, పత్తి, తాడు, తంతులు, రేకులు, ఈకలు, కొన్నిసార్లు ప్లాస్టిక్ లేదా పేపర్ ముక్కలు కూడా ఉపయోగిస్తాయి. మరి గూడు నిర్మించే సమయం. ఎక్కువ పక్షులు వసంత ఋతువులలో లేదా మంచి వాతావరణంలో గూడు కడతాయి. ఆ కాలంలో ఆహారం ఎక్కువగా లభిస్తుంది, పిల్లల పెంపకానికి అనుకూలంగా ఉంటుందని. మరి ప్రసిద్ధమైన గూళ్ళు మరియు వాటి ప్రత్యేకతలు చూస్తే పక్షి పేరు బయా పక్షి. ఇది వేలాడే బుట్ట గూడు అద్భుతమైన నైపుణ్యంతో అల్లుతుంది. అంతేకాదు పిచ్చుక, ఇది రంధ్రగూడు, గోడల రంధ్రాలు లేదా చెట్లలో గూడు కడుతుంది. అంతేకాదు కాకి, ఇది తెరచిన గూడు కొమ్మలతో గట్టిగా నిర్మాణం చేస్తుంది. మరి పావురం, ఇది కూడా సాధారణంగా చెట్టు గూడు మృదువైన గట్టి ఈకలతో చేస్తుంది. అంతేకాకుండా గుడ్లగూబులు చెట్లలో లేదా గుహలలో రాత్రి జీవనానికి అనుకూలంగా ఉంటుందని పెట్టుకుంటుంది. ఇకపోతే గూళ్ళ రక్షణ అవసరం. దీని గురించి చూస్తే నేటి కాలంలో చెట్లు నరికివేత, ప్లాస్టిక్ వ్యర్థాలు, పట్టణీకరణ వలన పక్షులు గూళ్ళు తగ్గిపోతున్నాయి. మరి మన బాధ్యత చూస్తే చెట్లు నాటడం, పక్షులకు ఆహారం, నీరు అందించడం, పక్షుల గూళ్లను ధ్వంసం చేయకుండా ఆపడం. చివరిగా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే పక్షుల గూళ్ళు ప్రకృతిలోనే అత్యంత అందమైనవి, సహజమైనవి, అద్భుతం. అవి మనకు సహజ నిర్మాణం, కళ, నిబద్ధత మరియు తల్లిదండ్రులపై ప్రేమ నేర్పిస్తాయి. మరి ప్రకృతికి సంబంధించిన మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.